థ్యాంక్ యూ. దయచేసి మనం చాలా ఎమోషనల్గా ఉన్నాం, తెలుసుకున్నాం. ఎందుకంటే 1 month నుంచి ఆ ఎమోషన్ నేను కూడా మొయ్యలేకపోతున్నాను. అంత బలమైన ఎమోషన్. కానీ దాంట్లో మనం మన సంస్కారం మర్చిపోకూడదు. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు దయచేసి వాళ్ళకి డిస్టర్బెన్స్ రాకూడదు. Good morning, all of you. Please, Aruna, కూర్చోండి. With your permission, పిల్లలు దయచేసి అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించాలి. ఈనాటి ఈ అపురూపమైనటువంటి కలయికకు ఇచ్చేసినటువంటి సహచర అధ్యాపక బృందానికి మీ అందరికీ కూడా పూర్వ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల యొక్క అపురూప కలయిక సందర్భంగా ఈ పాఠశాల తరపున మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇంతటి చక్కటి అవకాశం ఈ పాఠశాలలో నేను ప్రిన్సిపాల్ ఎఫ్ఎస్సిగా ఉన్నప్పుడు జరగటం అనేది నేను చాలా సంతోషిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నా. ఈ సమావేశంలో చాలా విచిత్రమైన సంఘటనలు ఉన్నాయని కూడా నేను చెప్తూ ఉన్నా. నాకంటే సీనియర్స్ ఇక్కడ ఉన్నారు, నాకంటే జూనియర్స్ ఇక్కడ ఉన్నారు. బిఎడ్లో నా కలీగ్ అనురాధ కూడా ఇక్కడ ఉన్నారు. నా స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. అలాగే నాతో పనిచేసినటువంటి గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసిన ఆమె కూడా ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్గా ఉండటం నిజంగా ఇది ఒక అపూర్వమైనటువంటి కలయిక. ఈ అసాధ్యమైనటువంటి కలయిక కూడా అయితే దేనిని సుసాధ్యం చేసినటువంటి మరి నాకు తెలుసున్నది ఈ యొక్క విలువైన సమయం అంటే దిస్ ఇస్ యువర్ ప్రెషస్ టైం. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ మోర్ టైం. సో ఇలాంటి కలయిక నిజంగానే వచ్చినటువంటి మీరు మీ జీవితాంతం కూడా ఇదే తీపి జ్ఞాపకాలతో మరి కొనసాగాలని ఈ యొక్క కలయిక మీ తరం తర్వాత వచ్చేటటువంటి మా పిల్లలకి ఒక అపూర్వమైనటువంటి మరో కలయిక కావాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అనుకున్నప్పుడు అదిలో కూడా మనందరికీ నచ్చండి. ఇప్పుడు టీచర్గా ఉండేవాళ్ళు కొంచెం రిలాక్సేషన్ కావాలన్నా కూడా పిల్లలందరితో చేయించాలి. మన డ్రాయింగ్ మేడం అయినటువంటి కమలా మేడం గారు కూడా వచ్చి ఉన్నారు. ఆవిడని వేదిక మీద 86, 87, 88 బ్యాచ్ వాళ్ళు వచ్చి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఇవాళ నేను తాగడం కావాలి, ఎందుకంటే నేటివ్ విలేజ్లో ఉండాలి. నేను వెళ్ళిన నెక్స్ట్ డే ఒక 2-3 డేస్లో మీ అందరికీ గ్రూప్లో ఫొటోస్ కూడా పెడతాను. 86, 87, 88 బ్యాచ్
మేడం గారు అది బ్యాగ్ కూడా ఇవ్వండి మేడం, బ్యాగ్ ఇచ్చింది. బ్యాగ్ ఇవ్వండి, ఇలా తిప్పేసి అలా పెట్టండి. ఓకే ఓకే, అలా ఇలా చూడండి. మన క్యాప్ ఎలా ఉండాలి? అందరికీ నేర్పినటువంటి చైను సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకేనా? ఉపాధ్యాయులు కోలాహలంగా ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నా పేరు టీవీ చేయండి. ఈ స్కూల్లో ఇక్కడ పీజీ తెలుగుగా పనిచేస్తాను. 2000 నుంచి 2006 వరకు పనిచేస్తాను. అయితే ఇక్కడ చాలా మంది 85 అపాయింట్మెంట్. సో నాకంటే రెసిడెన్షియల్ క్యాస్ట్తో మిగతా ఎక్కువ మీద సీరియస్. ఆ తర్వాత ఇక్కడ నుంచి దశంపూర్ అక్కడి నుంచి కస్తూర్బా అక్కడ ఉంటారు. మహాత్మా జ్యోతిబా పూలకి ప్రిన్సిపల్గా ప్రమోషన్ పంపించారు. పాత్రలో రిటైర్ అయ్యారు. ఇది నా ఇక్కడ మీ గురించి చెప్పాలి అంటే చాలా సాహసమే చేశారు. ఇది చాలా బృహత్ కార్యక్రమం. ఎందుకంటే ఏదో మీ బ్యాచ్కి మీరు మీ బ్యాచ్కి కలిసి చేసుకుంటే అదొక అడవి బాగా ఉంటుందని అలాగే అందరూ చేశారు. అయితే మాకు మా బ్యాచ్ ఆ 3-4 బ్యాచ్ రావడం. కానీ ఒక నాయకత్వం వహించి ముందుకు నడిపించే కార్యక్రమాన్ని డబ్బులు అందరూ ఇస్తాం. కానీ కార్యక్రమాన్ని కూడుకొని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ చేయడం అనేది చాలా చక్కగా పని. దాంట్లో చెప్పే స్థాయి నాకున్నా సరే ఏదో ఇలా చూడండి అందరూ. మేడం నేర్పించారు మాకు. మనందరూ ఇంత ప్రేమగా వినడానికి మాకు ఈ కారణమే కాదు. ఈరోజు స్టూడెంట్స్కి సైలెంట్గా ఉండాలని చెప్పాలి కదా. కోఆపరేట్ చేసిన మీరందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి
పిల్లలకి నేర్పిస్తూ ఈ పిల్లలకి కదా గ్రాండ్ చిల్డ్రన్కి కూడా నేర్పిస్తూ ఒక మంచి సమాజాన్ని స్థాపిద్దాం. ఇంకా ముఖ్యంగా మన స్కూల్కి మేలు చేద్దాం. చేయగలిగినంత వరకు ఈ స్కూల్కి ఏమన్నా చేయగలిగితే మీ చెల్లెళ్ళకి మనం సహాయం చేసి వాళ్ళు మంచిగా చదువుకోవడానికి భవిష్యత్తులో మంచిగా సెట్ అవ్వడానికి అవకాశం ఉండేటట్టు ప్రోత్సాహపడతాం. నా ప్రార్థన ఎప్పుడు మీతో ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మేడం. 89 బ్యాచ్ నుంచి ఎవరైనా మీ మెమరీస్ షేర్ చేసుకోవాలి. ఎవరైనా ఒకరు 35 సంవత్సరాల తర్వాత మనందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎంత అంటే మాటల్లో చెప్పలేము. వినండి. మై డియర్ సిస్టర్, స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అలాగే ఇప్పుడు మెసేజ్ వర్క్ చేసిన సర్స్ కి, మన మేడమ్స్ కి, మనకి విద్యాబుద్ధులు నేర్పించి మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి మన గురువులందరికీ తల వచ్చి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను. మన అందరి తరఫున ఈ రోజు మనందరికీ ఈ విధంగా ఉన్నాము అంటే కేవలం మన గురువులు చెప్పినటువంటి మన టీచర్స్ చెప్పినటువంటి విద్యాబుద్ధులే నేను అనుకున్నాను. వాళ్ళందరికీ చాలా మంచి పొజిషన్స్ లో సెటిల్ అయిపోతున్నాము. అలాగే హౌస్ వైఫ్స్ లో ఉండగలుగుతున్నాము. ఇలా సులభంగా చెప్పారు. ఈ రోజుల్లో వాల్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి. సో విలువలతో కూడినటువంటి విద్యను మనకు ఆ రోజుల్లో మన టీచర్స్ అందించడానికి ఈ రోజు మనం ఆ విలువలే మన టీచర్స్ లో పనిచేసినటువంటి మన చిల్డ్రన్కి అలాగే మన ఓన్ చిల్డ్రన్కి కూడా మనం అందిస్తూ మన పట్ల చూపించినటువంటి ప్రేమ, కరుణ, అంతేకాకుండా మదర్స్ ఒక తల్లిలాగా, ఒక గురువులాగా, ఒక గైడ్గా, ఒక టీచర్గా మనల్ని అందరినీ కూడా ముందు వెంటనే నడిపించారు. ప్రతి టీచర్కి కూడా సరస్వతి నమస్కరిస్తున్నారని అందరి తరఫున మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే వీఆర్ సో లక్కీ. అక్కడ టీచర్స్ చెప్పేటువంటి వాల్యూస్ అనేవి ఒక నిమిషం హ్యాపీగా ఉన్నాం. అదే ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం. మీరు సైలెంట్ మనకి చదువు చెప్పిన ఇక్కడ కూర్చున్నటువంటి టీచర్స్ అందరూ, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మన సార్స్ అందరూ, సో వాళ్ళందరికీ మన జీవితాన్ని ఎప్పుడు నిలబెట్టుకుంటాం. మనం ఏవైతే వాల్యూస్ నేర్చుకున్నామో, మన టీచర్స్ ఏ వాల్యూస్ అయితే మనకు నేర్పించారో సన్మానం అంటే మన క్లాస్ అని ఇందాకే చెప్పాను. సో దయచేసి క్లాస్ మాత్రం ఆపద్దు. మీరందరూ కొంచెం యూజ్ చేయకుండా వస్తే మీరందరూ ఇలా లైట్గా నిల్చుంటే ఫొటోస్ నేను రైట్ బ్యాక్ మీరే కవర్ చేసుకుంటారు. అది ఇచ్చిన సరేనా అందరూ ఇటు చూడండి. ప్రస్తుత సమయంలో గూగుల్ ఉంది కదా, గూగుల్ కొట్టేస్తే మనకు అన్నీ వచ్చేస్తాయి అని అనుకుంటాం. కానీ చాక్ అండ్ టాక్, చాక్ అంటే చాక్ పీస్ బోర్డు మీద రాయాలి. బోర్డు దేనికి సంగీతం, బోర్డు నల్లగా ఉంటుంది. బ్లాక్ బోర్డు మన మనసు, పసిపిల్లల మనసు బ్లాక్ బోర్డు. దాని మీద వైట్ టీచర్ రాస్తారు. ఆ టీచర్ రాసిన అక్షరాలు జ్ఞానానికి గుర్తు. కాబట్టి నల్లగా ఉన్న మనసులో అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానం
పేరు పేరున నేను అర్థిస్తున్నాను. ఇలా జనుల కొరకు ఎదుగుతావే మాట్లాడే దేశ భాషలందు తెలుగు లెస్స. లెస్ కాదు, దేశ భాషలందు తెలుగు లెస్. నేను చెప్పినాక ఏదైనా ఒక్కరు ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రిన్సిపల్ గారికి ఎప్పటికీ చెప్పినట్టు ఆవిడ సత్యం చెప్పేది అన్నమాట. 3 రంగులు 3 గురువులు అని మేడం చెప్పింది. మా అబ్బాయికి నేను చెప్పుకోవడం మేడం ఒక సైడ్కి వెళ్తున్నాను మేడం. ఒక సైడింగ్ చేయండి అమ్మా. కానీ మీరు కొంచెం సైడ్ కావాలి. చేయండి అది పట్టుకోవాలి. మీరు కూడా కొంచెం బ్యాక్ వెనక్కి రండి. ఇలా చూడండి అందరూ. Silence, please. Please, silence. ఫామ్ చేసి నెక్స్ట్ ఎలా చేయాలి, ప్లాన్ చేయాలి, ఎలా చేయాలి, ఈ ఫంక్షన్ చాలా సక్సెస్ చేయాలి. ఎలాగైనా 40 ఇప్పటికి ఈ సంవత్సరానికి స్కూల్ స్టార్ట్ చేసి 40 సంవత్సరాలు అయింది. మేము 83 ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. మేము 83లో జాయిన్ అయ్యాం. 6th క్లాస్ 83లో జాయిన్ అయ్యాం. అప్పుడు ఈ స్కూల్లో ఏమీ ఉండేది కాదు. ఒక 35 మెంబర్స్
ఒకసారి ఇంకా వెనక్కి వెనక్కి ఓకే మేడం ఇచ్చేయండి మేడంకి ఇచ్చేయండి మేడం పాప మేడం ఒకసారి అవకాశం కల్పించినటువంటి ఈ పాఠశాల ప్రిన్సిపాల్ గారికి అలాగే ఎంతో ఆత్మీయతతో ఈ ఆత్మీయ కలయికకి ఆహ్వానించిన ఎంత పెద్దవారైనా మాకు చిన్నారులే మా చిన్నారులకి ఆ సభకి చేసినటువంటి డిసిప్లిన్లో ఇంత డిసిప్లిన్లో ఈ సభని నడిపిస్తున్నటువంటి విద్యార్థిని పెద్దలతో ఈ శుభాశిస్సులు రోజులు క్లాస్ చేయించి 3 రోజులు వెయిట్ చేయించి అపాయింటెడ్ అనే ఒక అమోఘమైనటువంటి ఆపర్చునిటీ మాకు కల్పించినప్పుడు ప్రిన్సిపాల్ గారికి మేము ఎప్పుడు ధన్యవాదాలు. సో ఇదే పాఠశాలలో డిసిప్లిన్ ఏంటి నథింగ్ ఈజ్ సాల్వ్. సో పిల్లలు ఆ డిసిప్లిన్ చూసి ఖచ్చితంగా మనం ఎలా అయినా కష్టపడి రానిదైనా నేర్చుకొని ఈ పిల్లలకి అందించాలన్న ఇన్స్పిరేషన్ పని చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అప్పుడు రామకృష్ణ మేడం గారు ఉండేవారు. ఆవిడ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి ఆవిడ పోస్ట్లోకి నేను ఎంటర్ చేసి అంటే ఎందుకు చెప్తున్నామంటే ఒడుగుడుకు వెళ్ళి రావడం సహజం. దాన్ని ఎదుర్కొనే సత్తా మనలో ఇంప్రూవ్ అవ్వాలి. అలాంటప్పుడే మనము సో ఆ యొక్క శక్తి వీళ్ళు చాలా మంది నాకు తెలిసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే ఉంటారు. అయ్యో ఆ అమ్మాయి డాక్టర్ అయిపోయింది, అమ్మాయి ఇంజనీర్ అయిపోయింది అని ఎవ్వరూ బాధపడక్కర్లేదు. వాళ్ళందరినీ తయారు చేసేది మన చేతిలోనే ఉంది కాబట్టి గర్వంగా తీరాలి. సో ఆ రకంగా స్ఫూర్తి చెందండి. రాధాకృష్ణన్ గారు అనేది మాకు అందరికీ ఐడియా ఉంది. రాధాకృష్ణన్ గారు ఏ విధంగా మంచిగా తీర్చిదిద్దబడాలంటే తరగతి గదే మెయిన్. తరగతి గది అంటే ఏంటి? 10th క్లాస్ గది, తర్వాత కాలేజీ గది, ఇంటర్మీడియట్ గది. సో ఒక వ్యక్తి మంచిగా తయారవ్వాలన్నా మానసికంగా స్వాభ పొందాలన్నా తరగతి గది నిర్ణయిస్తుంది. అందుకే ఆయన 4 ముక్కలు చెప్పారు. తరగతి గది అనేది ఒక ప్రసూతి గది. ప్రసూతి అంటే ఏంటి? ఇల్లు అంటే అసలు ఒక ఎడ్యుకేషన్ తయారు చేసుకోవాలి. అలాంటిది సో ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని ఒక
అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పీజీ అయ్యాను. పీజీ కంప్లీట్ చేసి పీజీ కూడా ఇక్కడ అయింది. కాబట్టి నాకు చాలా ఇష్టమైన స్కూల్గా నేను భావిస్తాను. ఈ రకంగా నాకు పిలిచినందుకు ముఖ్యంగా అందరూ కామ్గా కూర్చొని కొంచెం ఒక 5 minutes. ఇదే మొట్టమొదటి ఆడపిల్లల స్కూల్. నేను బాయ్స్ స్కూల్ చేశాను, భద్రగిరి అంటారు. రెండో భూములు నాకు ఆడపిల్లలు అందరూ మన పక్కనే మన షాప్ పక్కనే ఆన్లైన్ క్లాస్. మా బ్యాగ్ ఉంది మీరు కూడా హలో హలో మీరు వెనక్కి రండి మేడం, అందరు ఇటు చూడాలి. నా పేరు Silence, please. Hello, silence, please. Please. నా పేరు సింహాచలం సంపతిరావు. ఇంటి పేరు సంపతిరావు. మాది శ్రీకాకుళం. నేను ఇక్కడ 2003 నుండి 2013 వరకు పీజీటీ ఫిజికల్ సైన్స్గా చేశాను. అంతకుముందు నర్సీపట్నం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, ఎస్ఎంపురంలో చేశాను 10 సంవత్సరాలు. ఎస్ఎంపురం మా సొంతం, మా అట్లారం, ఇంకా అది కూడా. అంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే 300 మంది నాకు పిల్లలు ఉన్నారని, మా పిల్లలందరినీ ఒకేసారి చూడటం నాకు ఎంతో పరమానందంగా ఉంది. నాకు 2 పిల్లలే అనుకున్నాను ఇంతకు ముందు, కానీ ఒకేసారి ఇంతమంది పిల్లల్ని చూడటం నా అదృష్టం. అయితే మీరు గ్రేట్. యాక్చువల్గా నేను ఎప్పుడు అనుకోలేదు ఆడపిల్లలు ఇలా గ్యాదర్ అవుతారని, ఇంతమంది గ్యాదర్ అవుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి గ్యాదర్ అయినారు. ఇక్కడికి 2 సార్లు వచ్చా. నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందో నాకు చెప్పనలవి లేకుండా ఉంది. నేను 2003 నుండి 13 వరకు చేశాను. 13లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి అంటే నా వయసు ఇప్పుడు 68 సంవత్సరాలు. 6'8". నేను ఎంత ఆనందంగా ఉండడానికి కారణం నేను చేస్తూ ఉండేటటువంటి యాక్టివిటీస్. యాక్టివిటీస్ అంటే మీకు చెప్పవసరం లేదు. అందులో నిజానికి ఈ పలకరింపులు, ఈ పరిచయం అన్నీ అవుతాయనే త్వరగా అన్నమాట. కానీ అందరూ లేట్గా వచ్చారు, ఇప్పుడు పలకరించుకుంటున్నాం. కాబట్టి ఇది మన తప్పే. సో దాని అందరు ఇటు చూడండి వస్తాం. నేను చాలా మంది తెలుసుకోవచ్చు. ఈ స్కూల్
చాలు పట్టు. మా మిత్ర ఇవ్వండి, అవి ఇచ్చేయండి. కొంచెం వెనకపోతేనే ఆవిడ చైర్ వేసుకుంటాం. మేడం ఎలా చూడండి, ఎలా చూడండి, ఇలా చూడండి. మా దగ్గర వెనక్రా అలా చూడండి. నాకు అలా ఎయిర్తో చిత్ర భయం వేస్తుంది. ఇలా చూడాలి అందరూ. జ్ఞాపకాల శిలను కరిగి అలలుగా మారిన వేళ, జ్ఞాపకాల శిలను కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడి చక్కని సాన్నిధ్యం, ఆటలలో అల్లుకున్న చిక్కని అనుబంధం, చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, ఆటలలో అల్లుకున్న చిక్కని అనుబంధం, పాటలలో పాడుతున్న బరువైన అనురాగం, గుర్తు చేసుకొని మనసు బరువు దించుకునే వేళ, గుర్తు చేసుకొని మనసు బరువు దించుకునే వేళ, జ్ఞాపకాల శిలను కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ, ఉన్నతంగా ఎదిగిన పూర్వం మరువద్దని చదువుకున్న మనబడి వీరు మరచిపోలేమని, ఉన్నతంగా ఎదిగిన పూర్వం మరువద్దని చదువుకున్న మనబడి వీరు మరచిపోలేమని, పనులన్నీ పక్కనెట్టి మరుగు మరుగు వచ్చాను, అందరినీ కలుసుకొని మా స్నేహితులను రాము, అందరినీ కలుసుకొని మా స్నేహితులను రాము, జ్ఞాపకాల శిలను కరిగి అలలుగా మారిన వేళ, గురువుల విద్యార్థుల గుండెలు చక్కడిచిన వేళ, మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యాసుల హృదయపు నేల, మన గురువులందరికీ నెక్స్ట్ 97.5 రైలు ఉండండి. 97 బ్యాచ్. మా కొంచెం వెనక్కి రండి. కొంచెం బ్యాక్ ఉండండి అమ్మా.
చూడండి ఇంక మీరు రండి ఓకే అందరు ఇటే చూడండి స్మైల్ స్మైల్ మనందరినీ ఉద్దేశించి శ్రీనివాస్ సార్ ప్లీజ్ లాస్ట్ మీరు మమ్మల్ని పిలిచింది మమ్మల్ని చూడటానికి, నేను మిమ్మల్ని చూడటానికి. రెండోది ఒక 2 మాటలు మేము మాట్లాడాలి. ముందుగా ప్లీజ్ ఉపాధ్యాయులందరికీ నమస్కరిస్తూ ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఈ సమావేశానికి చక్కని ఏర్పాటు చేసినందుకు. ఇక్కడికి ఎంతో అభిమానంతో మీరు చూసుకొని మాట్లాడుకోవడానికి, మమ్మల్ని చూడటానికి ఇచ్చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే జెంట్స్ ఎంత దూరం ఎక్కడికైనా వెళ్ళగలం, కానీ ఒక ఫ్యామిలీలో మీరు వదిలి రావడం అనేది అంత ఈజీ కాదు. అయితే దీనికి ప్రధాన కారకులైనటువంటి మాధవి తల్లి ఎక్కడ మాధవి ప్లీజ్ మీకు 3 minutes ముగిస్తాను. మీరు కండపడ్డారు ఒకసారి కూడా మాధవి కమ్. ఈ మాధవి ఒకరోజు సడన్లీ నా సెల్లో గ్రూప్ వచ్చింది. దీని అనగానే ఇంకా అభిమానానికి నాకు పదవలేదు. ఎందుకో ఒక ఆఫ్లైన్ చెప్తామండి. ఏంటి ఎవరు పెట్టిందని చూస్తే ఇంకేంటి 1 by 1 ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. ఓల్డ్ స్టూడెంట్స్ పెట్టారు అని చెప్పి అలా చేసుకుంటూ వెళ్తే కొన్నాళ్ళకి ఈ మాధవి చాలా ఎంతో ఓపికగా ఈ కార్యక్రమం ఏర్పడినప్పుడు సభాముఖంగా నీకు మొన్నే మీకు టైం ఇచ్చి ముగించాను. నా గురించి 1 నిమిషం. నేను ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు. నేను టీచర్, మీరు స్టూడెంట్ ప్లీజ్. నేను బహుశా ఎక్కువ కొట్టేవాడిని అనుకుంటా. అప్పుడు 5th, 6th, 7th చెప్పేవాడిని. స్టూడెంట్స్ అందరూ కోడపడుకుంటారు. చెప్తే ఎవరనుకుంటున్నాను మామంటారు. అంత హ్యాపీగా ఫీల్ ఉండేది, గడిచింది, మర్చిపోలేదు. ఇక్కడ ఉండడం వలన ఇక్కడ ఉండగానే అక్కడ మన మేడం సైన్స్ మేడం కృష్ణవేణి మేడం గారు, ఇంకా బంగారం గారు సంస్కృతి మేడం గారు, మన చిన్నమ్మలి ఏఎం గారు, పీడి గారు ఇక్కడ ఉన్నారు. మన పీడి గారు వీళ్ళందరూ నాకు సీనియర్స్. ఇక్కడ టెస్ట్ అదే దీంట్లో జాబ్స్ సంపాదించడం. ఈరోజు నేను ప్రిన్సిపాల్గా అయ్యాను. అయిన తర్వాత దీనికి ఎంత తొందరగా వెళ్దామా అని దీంతో వచ్చాం. మళ్ళీ మీ 1991 కాకుండా నేను రెగ్యులర్గా మ్యాథ్స్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ 2002, 2003 చేశాను. ఈ బ్యాచ్లకు మాత్రమే నేను తెలుసుకున్నాను. 2000 నుంచి 2003, 91, 92. ఓకే థ్యాంక్ యూ. అదే అనుకుంటున్నాను. నన్ను తెలిసిన వాళ్ళు ఒక్కసారి చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఎంతమంది ఉన్నారా? ఓకే థ్యాంక్ యూ. ఎంతమంది అయ్యారు? అలాగే మా ఊరమ్మాయి నేను 2000 నుంచి 2003లో మరి చేసినప్పుడు ఆమె డైరెక్ట్ గ్రూప్ 1 నుంచి డిఎస్పీ అయ్యారు. శ్రీలత ఫ్రమ్ దేవరాపల్లి. మీ పెంచేదా తను? ఎంత శ్రీలత? మీరు ఇప్పుడు ఏదది అక్కడ సాల్వ్ దగ్గర డాక్టర్ గారు కదా కేసీ. ఇలా చాలా మంది ఉన్నారు. ఈ స్కూల్ గొప్పతనం మన అదృష్టం. మీ అందరినీ చూసినటువంటి భాగ్యం కలిగింది. ఎందుకంటే మాకు సర్వీసెస్ దగ్గరికి వచ్చేసాయి, రిటైర్మెంట్ అవుతాం. ఇలాంటి జ్ఞాపకాలు కోసం నేను జాయిన్ అయిన ఇదే ఫస్ట్. విద్యార్థుల సమావేశానికి రావడం ఇదే ఫస్ట్. ఇంకేమి జరగలేదు. ఇలాంటి జరగాలి అంటే అక్కడ ఆ స్కూల్ యొక్క క్లైమేట్, అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క ఆసక్తి ఇవన్నీ ఉన్నప్పుడే జరుగుతాయి. అలాగే నేను ఫస్ట్ 91లో చేసినప్పుడు ఇప్పుడు అక్కడ ఉత్తమ ఉపాధ్యాయుగా అయ్యారు. ఒకసారి మీ అందరికీ మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు పెట్టారు. నాకు ఒక చిన్న అసంతృప్తి ఏంటంటే టైం లేదు. అది బాగా ఉంది. అందరినీ ఫ్రీగా హ్యాపీగా మాట్లాడుకొని గడిపి వెళ్ళాలంటే మనందరం కనీసం ఫీజు కొట్టేసుకుంటారు. పని కాదు. అంటే మీ అందరికీ మరొకసారి మీ అందరినీ చూసి అంటే మమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు. నేను కొద్దిమంది ఐడెంటిఫై చేయలేను. నాకు తప్పకుండా
అని అది బాబాయ్ దాన్ని తప్పించుకోవడం కోసం వెనకలా మనకి ఒక రూమ్ ఉండేది మోటర్ వేయడానికి, అక్కడ డోర్ ఉండేది. నేను రాము ఒకసారి ఎస్కేప్ అయ్యాం. అంటే మేడం క్లాస్ సీఎస్ మేడం అయితే అప్పకుండా రాము నోట్లో ఆడేది. క్లాస్ లో మిస్ అయితే తెచ్చేమే, మిస్ అవ్వకపోయినా తెచ్చేవాళ్ళం. అయితే వెనక్కి వెళ్ళిపోయాం. ఒకసారి సీఎస్ మేడం వచ్చి మళ్ళీ మమ్మల్ని అడిగారు. నేను లోపలికి రాలేమో బయటకు వెళ్ళాను. ఇది నేను ఈ గ్రూప్ పెడుతున్నప్పటి నుంచి మాది గుర్తు చేస్తున్నాను. అమ్మని చాలా బాగా కొట్టారు సీఎస్ మేడం సార్ కూడా. అయితే అంతే ప్రేమించారు అనుకోండి. కాకపోతే సీఎస్ మేడం ఎక్కువ కొట్టిన రాము గ్రూప్ 1 ఆఫీసర్ అయింది, తక్కువ కొట్టిన నేనేమో స్టాఫ్ నర్సగానే ఉండిపోయాను. ఇంకో నేను లెక్క వేసుకుంటే మేబీ యూపీఎస్సీ అని వస్తుందని. ఇక్కడ నేను ఎక్కువ ఖండిస్తాను అన్న మన అప్పలపల్లి విషయంలో. నువ్వు తక్కువ ఎందుకు అనుకుంటున్నావు? నా దృష్టిలో డాక్టర్ కంటే స్టాఫ్ నర్సే ఎక్కువ మెడికల్. లేదు నాకే ఈ సభాముఖంగా ఎవరిలో పొగడాలని తక్కువ నేను ఫీల్ అవుతాను. డాక్టర్ కంటే మెడికల్లో మీదే మదర్ తెరిసే లాంటి జాబ్. అది నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు. ఇంకా ఒక 15 minutes స్టార్ట్గా ఉండండి ప్రోగ్రామ్ అంతా. బ్యాక్ వెళ్ళండి. అలా కొంచెం బ్యాక్. ఓకే ఓకే, అందరు ఇటు చూడాలి. మీరు సమయం మళ్ళీ ప్రోత్సాహం తెలియదు. ఇప్పుడు ఇంకో శ్రీమతి మాధవి ఈ కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ తీసుకుని ఈ వ్యక్తిగత కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. నా పేరు శర్మ భర్త విజయ్ కుమార్. నేను పోస్ట్ సర్వీస్ ఎస్ఎంపురం శ్రీకాకుళం జిల్లాలో నిమ్మగూరు సివిక్ జూనియర్ లెక్చరర్గా 3 years పనిచేశాను. నిమ్మగూరు నుంచి కొయ్యూరు 90 వెళ్ళాను. అక్కడ 6 years ప్రిన్సిపాల్గా పనిచేయడం జరిగింది. కొయ్యూరు నుంచి భీమినిపట్నం 1996లో వచ్చాను. కొంచెం దూరం, కొంచెం బ్యాక్ రండి అమ్మా, కొంచెం బ్యాక్ రండి. చాలు చెప్పండి. కొంచెం బ్యాక్ అలా కొంచెం బ్యాక్ ఉండండి. ఇలా రండి, ముందుకు రండి. అలా సార్, పీడి సార్ వచ్చండి. మాయిలమ్మ ఎటే చూడండి అందరూ. చదువుకొని మరి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడి ఈనాడు అనేక రంగాల్లో ఉన్నతమైన స్థానాల్లో మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. కాకపోతే ఒక్క విషయం నన్ను కాస్త బాధ పెట్టున్నాను. ఏ ప్యాటర్న్లో అయితే డిసిప్లిన్ ఫాలో అవ్వబడుతుందో ఆ డిసిప్లిన్ నాకు కనబడ్డాను. నేను ఇక్కడ నాతో పాటు పనిచేసేటువంటి మిత్రులు ఎస్ మహాచలం పీజీటీ ఫిజిక్స్, అలాగే సంధ్యా సంప్రదాయాలు వచ్చేటప్పుడు అలా ఉంది. అది ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. మన గురువు విద్యార్థుల ప్యాటర్న్ను ఇమిటేట్ చేసి నవోదయ విద్యాలయ పెట్టారండి. ఈనాడు కస్తూరి గాంధీ విద్యాలయాలు ఎక్కడేమి మరి రకరకాల ప్యాటర్న్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఈ రెసిడెన్షియల్ ప్యాటర్న్ అనేటువంటిది కన్నుగా ఉంది. మీరందరూ కూడా ఒక పేరెంట్స్
చూడండి. అందరు ఇటే చూడండి. ఇదంతా మీరు వచ్చిన వాళ్ళందరూ తీసుకోవాలి. మీరు ఎలా తీసుకున్న తర్వాతైనా చాలా మంది వచ్చి ఇంకోవడం కనుక కూడా మాత్రం షాప్ చేసే కదా మీరే కొంతమంది మాట్లాడాలా అమ్మాయి నాకు కూడా ఓకే, అందరు ఇటు చూడండి. అయితే మనకి దశమాలి అనగానే మన బీబీ స్కూల్ గుర్తొస్తుంది. ఇలాంటి సాహిత్యంలో మనం 30 సంవత్సరాలుగా కష్టపడి చదువుకొని తెలియకుండా తెలిసి విడిపోతూ మనందరినీ కూడా గర్వస్తున్నాన్ని గుర్తు చేస్తూ అలాగే పడవ దేశంలో స్వాతి మిగిలిలాగా మన మనసుని మన చిన్న మానవుడి ఈరోజు మనందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మనందరికీ ఒక తెలుగుని జ్ఞాపకాన్ని గుర్తించాలని ఆలోచించి మనందరినీ వేదిక మీద తీసుకొచ్చినప్పుడు మన స్కూల్ అందరి తరఫున మన కవల తరఫున అలాగే నా విద్యార్థులు అలాగే అధ్యాపకులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి ఇనిషియేషన్ మన గోవిందనాయక్ గారు అంటే మాధవిలో సగభాగం గోవిందనాయక్ గారు సగభాగం మాధవికి ఇద్దరికి కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఈ స్కూలు గోవిందనాయక్ గారు కూడా అలాగే ఏపీ స్కూల్ చదువుకునే విద్యార్థులు కనుక వారు ప్రతి సంవత్సరం గ్యాదరింగ్స్ చేసుకున్న దాని స్ఫూర్తితో మనం ఆటగా దాదాపు 2-3 సంవత్సరాలుగా మా స్కూల్ కూడా చేయాలి. మా స్కూల్ కూడా మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ మా టీచర్స్ అందరినీ మేము సన్మానించాలి. అది ఎప్పటికైనా చేయాలి. దాదాపు 2-3 సంవత్సరాలుగా ఒక యజ్ఞంగా భావించి మనకి ఏర్పాటు చేసినందుకు మాధవికి గోవిందరావు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదంతా ఎంతో అభిమానంతో ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రిన్సిపల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ కాంగ్రెస్ పెట్టినందుకు. నేను ఏరియా స్కూల్ నర్సీపట్నంలో 83లో జాయిన్ అయ్యాను. 86 10th క్లాస్. వీళ్ళ నాన్నగారు నన్ను చదువుతున్నారు. అందుకే ఆమె నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళని నన్ను చేస్తానన్నది. పిల్లయ్య కూడా చదివించాలి, జాబ్ చేయించాలని 2 కండిషన్స్ పెట్టింది. సో పిల్లయ్య తను చదువు డిగ్రీ తర్వాత జాబ్ కూడా సాఫ్ట్వేర్ టెస్ట్గా కండక్ట్ చేసింది. సో ఉమెన్ ఎప్పుడైతే చదువుకుంటుందో ఆ కుటుంబంలో కూడా చదువుకునేదే లెక్క. సో ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమెన్ మనం అన్ని రంగాల్లో కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఉమెన్ ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. మీరంతా కూడా అంతా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు.
ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చారంటే అదంతా మీరంతా మంచివాళ్ళు కాబట్టి తీసుకొచ్చారు, లేదంటే నమ్మేసిన వాళ్ళు. సో మీ అందరి ఈ అభిమానం అనేది ఎల్లకాలం ఉండాలి. మీలో మీరు ఒకరికొక సహాయం చేసుకుంటూ మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ మాధవికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాడు, ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ ఆల్. మా అందరికీ ఇంత మంచి అవకాశాలు కల్పించారు. దాదాపు 40 years తర్వాత మేము అందరం కలిసాం కాబట్టి మాధవి మరి గోవిందరాజ నాయుడు గారితో నేను కూడా ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాం. ఇలా చూడండి. నేషనల్స్ లో పార్టిసిపేట్ చేసింది. తన ఎవరో కాదు, మన మధ్యలో ఉన్న ఆర్ లక్ష్మి అంటే పరుగులు రాణి పిటి ఉషా అనేవాడు ఆర్ లక్ష్మిని ఆ రోజుల్లో. అయితే తన ఫిజికల్ ఎడ్యుకేషన్ తన యొక్క ప్రొఫెషన్ గా ఎంచుకుని మరి ఎంతో చక్కగా వృత్తిలో తను నైపుణ్యం సాధిస్తూ వృత్తికి గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంట
all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. లక్ష్మీ మేడం గారు మన ఇంగ్లీష్ చెప్పేవారు. ఆ మేడం గారు ఎంతో అభిమానంగా మనందరికీ కోఆర్డినేట్ చేసి మాధవి గారికి చిన్న छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें,
मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఎవడైనా మెరిసిపడే పిడుగులనే ఆపేనా ఎవడైనా. చదరంగంలో చాణక్యుడికే ఓటమి ఉందా ఏనాడైనా. ఎదురడుగేసే ఆలోచనకే వెనకడుగుందా ఎన్నటికైనా. సుడిగాలిని కూసి దారిని తీసి దూకే బాణంలా ఫినిషురు చల్ గురు ఫినిషురు చల్ గురు. వెలుగక్కడ లేదని చెప్పే మాటేరా చీకటి అంటే నిసి అన్నది లేనే లేదే. ఆరాటం తోడై ఉంటే పోరాటం మరి నీ వెంటే ఓటమి
దొరికే చోటే లేదే వెనుకుల నడుమన తడబక సాగే అర్జున వేగం క్షణమాగేనా నిలబడిపోరే నిలకడ తీరే కలుపని చాటెల్లా శురు చల్ గురు శురు చల్ గురు మినుగురు పురుగులు అణువంతైనా అడవిని సైతం వెలిగించైవా చలిచి మలుచిరు చిగురంతైనా బల సర్పమునే గెలిచైవా చుక్కలు రేణువులంతే ఉన్నా